అందరికీ వేసుకుంటా 4వ తారీఖు, 5వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు దాకా జీతాలు వేస్తూనే ఉన్నారు. కొత్తలో గెలిచిన 2 మాసాలు తప్పితే అసలు జీతం టంచనగా 1వ తారీఖు మీరు ఎవరికి వేశారు? ఎంత భారతదేశ చరిత్రలోనే ఎక్కడా మనకు చూడం. పోలీసు వాళ్ళకి దాని పేరేంటి, సరెండర్ లీవ్. పోలీసు వాళ్ళకి సరెండర్ లీవ్. మీరు ఎక్కాక అసలు సరెండర్ లీవ్ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు కోడ్ వచ్చేప్పటికీ ఆయన రెడీ చేసి పెట్టినటువంటి సొమ్ము తప్పితే, పోలీసులకు ఇవ్వాల్సినటువంటి సరెండర్ లీవ్ పెట్టి అప్పచెప్పడం తప్పితే, కోడ్ అయ్యాక ఆ డబ్బులు దాంట్లో జమ పడతాం తప్పితే ఇంతవరకు మీరు పోలీసులకి సరెండర్ లీవ్ ఇచ్చారా? పోలీస్ కానిస్టేబుల్స్కి అడ్డగోలుగా మమ్మల్ని ఎరగొట్టిస్తున్నారు, మమ్మల్ని తన్నిస్తున్నారు, మమ్మల్ని లోపలే ఇస్తున్నారు, మా మీద తప్పుడు కేసులు కట్టి పోలీసుల్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నారు కదా. మమ్మల్ని రోడ్డు ఎక్కకుండా మమ్మల్ని ఇళ్లలోనే కట్టేయిస్తున్నారు, లేకపోతే రోడ్డు మీద కనపడితే లాఠీ చార్జ్ చేయిస్తున్నారు, తన్నుతున్నారు కదా మమ్మల్ని. పాపం వాళ్ళు ప్రభుత్వంలో ఎవడుంటే వాళ్ళు పాపం పోలీసులు ఏం చేస్తారు? పోలీసులు రాజమౌళి సినిమాలో కట్టప్ప లాంటి వాళ్ళు ఆ కుర్చీలో ఎవడు కూర్చుంటే ఆడికి దాసోహం అంటారు, అంటే వాళ్ళకి నమస్కారం కొడతారు. వాళ్ళు ఏం చేయమంటే చేసే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చేశారని చెప్తున్నాను. సంవత్సరానికి 3 సార్లు సరెండర్ లీవ్ వేయాలి కదా మీరు. సంవత్సరానికి 3 సార్లు సరెండర్ లీవ్ వేసేటువంటి సాంప్రదాయం కదా, ఆనవాయితీ కదా. వేశారా? జనవరిలో, జూన్లో, నవంబర్లో 3 సార్లు వేయాలి కదా. ఎందుకేరు? జగన్ పోగు చేసి వెళ్ళిన డబ్బులు తప్పితే మీరు తర్వాత నయా పైసా సరెండర్ లీవ్ వేయలేదే. ఎందుకు వేయలేదని అడుగుతున్నాను. వేయరా? అది ఒకటే కాకుండా ఇంకో దుర్మార్గం ఏంటంటే, ఏంటది, ఒక టీఏ ఇస్తాను, అది కూడా 50-50 అండి. 50-50. నవంబర్ 1వ తారీఖు సగం, డిసెంబర్ 1వ తారీఖు సగం. డిసెంబరా జనవరా? ఏమండి, నవంబర్ 1, డిసెంబర్ 1, ఏమండి, జనవరి 1, నవంబర్ 1వ తారీఖు, జనవరి 1వ తారీఖు, సగం సగం. ఇంతవరకు అసలు ఎవడు మామూలుగా భారతదేశంలో ఎవడు కూడా, ఏ ప్రభుత్వం కూడా ఇంత అసహ్యంగా